హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హౌ టు ఎమ్మీ. ఈరోజు నేను ఒక ఎమ్మీ రెసిపీతో వచ్చేసానండి. అదే కొబ్బరి చారు. ఏంటి కొబ్బరితో చారా, అదెలా అని తెలియని వాళ్ళు అనుకుంటున్నారా? ఇది చాలా చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట. టేస్ట్ అయితే సూపర్బ్గా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దామా? అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. దీనికోసం నేను ఒక అరచెక్క కొబ్బరికాయని తీసుకుంటున్నానండి. సో చూసారు కదా, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. అలాగే ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీని నుంచి ఇప్పుడు కొబ్బరి పాలను తీసుకుందాం. కొబ్బరి పాలను తీసేటప్పుడు స్ట్రైనర్లో అయినా వేసి వడకట్టుకోవచ్చు, లేదంటే ఇలా క్లాత్లో వేసి వడకట్టుకోవచ్చు. ఇలా క్లాత్లో వేసి వడకడితే ఏమవుతుందంటే పాలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. సో చూసారు కదా, ఇలా పిండుకుంటూ కొంచెం కొంచెంగా ఈ కొబ్బరి పేస్ట్ని యాడ్ చేసుకుంటూ ఈ పాలను సపరేట్ చేస్తున్నాను. మీరు అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఇలా పాలను తీసుకోవచ్చు. సో చూసారు కదా, కొబ్బరి పాలను చాలా ఈజీగా సపరేట్ చేసేసాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరిపిండి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకుని ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఈ కొబ్బరి పాలలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పిండిని యాడ్ చేయడం వల్ల మనం కుక్ చేసేటప్పుడు పాలు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. అలానే కొబ్బరి చారు చాలా థిక్గా వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రని, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 ఎండుమిర్చి, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిటికుడు ఇంగువని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పాలను ఒకసారి గరిటెతో కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, మీకు చారు అనేది చాలా థిక్గా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకుని రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకొని మరొక 10 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు కొబ్బరి చారు రెడీ అయిపోయిందండి. చాలా థిక్గా వచ్చేసింది చూసారు కదా. ఇప్పుడు ఇందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. కొబ్బరి పాలు అనేవి కాస్త తీయగా ఉంటాయి కదండి. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కొంచెం పులుపుని యాడ్ చేసుకోవాలి. పెద్ద నిమ్మకాయ అయితే 1 సరిపోతుందండి, చిన్నవైతే 2 సరిపోతాయి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం తురిమిన కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కొబ్బరి చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఫైనల్గా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కమ్మని కొబ్బరి చారు రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఇదండి ఇవాళ రెసిపీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం మా హౌ టు ఎమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.